హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. నేను ఈరోజు చూపించే రైస్ అనేది చికెన్ కర్రీలోకి చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే 2 పచ్చిమిర్చి, ఒక 3 వెల్లుల్లిపాయలు, అల్లం చిన్న కొంచెం అన్నమాట, ఒక ఆనియన్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని ఈ పేస్ట్ వేసుకొని ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మనకు నెయ్యి పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. వాటర్ అంతా ఇంకిపోవాలి. ఆ తర్వాత బిర్యానీ మసాలా పౌడర్ అనేది ఒక 1 స్పూన్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ అనేది ఇందులో వేసుకోవాలన్నమాట. రైస్కి తగ్గట్టుగా మనం డబల్ క్వాంటిటీతో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని 1/2 చెక్క నిమ్మరసం పిండేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర, పుదీనా, రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే మనకు పర్ఫెక్ట్గా రైస్ అనేది ఉడికిపోతుందండి. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.